జైకి పెళ్లి చేసి చూద్దాం. వచ్చినమ్మాయి అయినా జై మనసు మార్చి మనీ ప్రపంచంలోంచి మన ప్రపంచంలోకి తీసుకొస్తుందేమో చూద్దాం. శాపగ్రహణం విడిచిందో లేదో తెలియకుండా, కమ్ముకున్న మృత్యుమేఘాలు కరిగయ్యో లేదో కనుక్కోకుండా ఈ ఇంటి 5వ తరానికి పరీక్ష మొదలవబోతోందా? ఈ ఇంటి దీపం అవడానికి ఏ ఇల్లు దహనం కాబోతోంది? యాండి 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 లేండి. చంపేశావు కదే. ఏమైంది? ఏమైందంటే అలా మొక్కలో మొక్క పెట్టి చూస్తే భయపడరు? భయపడితే గీపడితే మీ మొహం చూసి నేను భయపడాలి. లేవండి. ఉదయం లేవగాని ఎవరైనా బ్రష్ చేసి మొహం కడుకుంటారు. మీరేమో పాచి మొహంతో పౌడర్ రాస్తున్నారు. ఏంటో చంద్రిక, ఆ పౌడర్ కి నాకు విడదీయరాని ఏదో గత జన్మల సంబంధం ఏదో ఉందనుకుంటాను. దురదకి గొగుడికి ఉన్న సంబంధమా? అలాంటప్పుడు దాన్నే కట్టుకుని దాన్నే తాగుతూ దాన్నే తింటూ చావాల్సింది. నన్నెందుకు చంపుతున్నారు? ఇంకొకసారి కనుక పౌడర్ డబ్బా మీ చేతిలో కనిపించిందనుకో విడాకులిస్తాను, జాగ్రత్త. సర్లే, ఈ రోజు వెంటనే పంతులు గారికి ఫోన్ చేసి ఈ రోజు ఏ సమయంలో మంచి ముహూర్తం ఉందో కనుక్కోండి. ఎందుకే విడాకులుగా? నాకు అంత అదృష్టం కూడానా? అయినా విడాకులు కావాలంటే లాయర్ కి ఫోన్ చేయమంటాను గాని పంతులు గారికి ఎందుకు ఫోన్ చేయమంటాను? అవును కదా. ముహూర్తం ఎందుకు? పెళ్లి సంబంధం మాట్లాడడానికి. ఎవరికి? మీకు నాకు. మనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదే. మనకి పెళ్ళైన విషయం గుర్తుంది కానీ పెళ్లిడికొచ్చిన ఆడపిల్ల మనకుందని గుర్తులేదా? సంబంధం స్వప్నకా? మరి పెళ్లి కొడుకు ఎవరు? ఇంకెవరు? నా మేనల్లుడు జై. వాడికి పెళ్లి చేయాలని రాత్రి టాపిక్ వచ్చింది కదా. మన స్వప్ననిచ్చి చేద్దామని ఈ రోజే మా అన్నయ్యకి నిశ్చయితాంబూలాలిచ్చి కన్ఫర్మ్ చేసుకుంటాను. ఆలోచన బాగానే ఉంది కానీ ఆడపిల్లవాళ్ళం మనం అడగటం ఏంటి? మగపిల్లలు కదా సంబంధం గురించి అడగాల్సింది. అవునా? మన ఇల్లు ఎక్కడుందో? మనకిల్లు ఎక్కడదే? ఇదేగా మన ఇల్లు. మనకి సొంతంగా ఎన్ని కార్లున్నాయి? మన కార్ ఎక్కడదే? మీ అన్న కారేగా మనం వాడుతుంది. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? మనకు బ్యాంక్ అకౌంటే లేదు. బ్యాంక్ బ్యాలెన్స్. మనం కాళ్ళకు వేసుకునే చెప్పుల నుంచి తలకు రాసుకునే ఆయిల్ దాకా, ఇంకా చెప్పాలంటే మీరు అద్దుకునే దిక్కుమాలిన పౌడర్ కూడా ఈ ఇల్లే సూపర్ మార్కెట్ లా సప్లై చేస్తోంది. అవునా? చెప్పండి. అంత దెప్పి పడిపోయిందుకులే. ఇల్లరికి ఉంటున్నామని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. మీకు అర్థమవ్వాలి కదా. మన దగ్గర ఏముందని మా అన్నయ్య సంబంధం అడగడానికి వస్తాడు. అందుకే మనకున్న ఏకైక ఆస్తి మన అమ్మాయిని ఈ ఇంటి కోడల్ని చేస్తే మొత్తం ఆస్తికి మనమే యజమానులం అవుతాం. అర్థమైందా? మామ్, డాడ్, మీరింకా రెడీ అవ్వలేదేంటి? హరీ అప్, టైం లేదు. దేనికి? మర్చిపోయావా? ఈరోజు నా ఫ్యాషన్ షో ఉందని చెప్పాను కదా. చెప్పావు, గుర్తుంది. కానీ నాకు మీ నాన్నకి అంతకంటే ముఖ్యమైన పనుంది. నా షో కంటే ఇంపార్టెంట్ పనేంటి? నీ పెళ్లిరా. వాట్? ఎస్, నీకు జేకి పెళ్లి ఫిక్స్ చేయబోతున్నాను. రియలీ? యా. నువ్వు షోకెళ్ళి గుడ్ న్యూస్ తో తిరిగొచ్చేసరికి ఇక్కడ నీకోసం ఇంకో గుడ్ న్యూస్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మామ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మామ్. బాయ్. బాయ్ డాడ్. బాయ్ బాయ్. బాయ్. అంతా బాగానే ఉంది కానీ స్వప్నాన్ని జై పెళ్లి చేసుకుంటాడంటావా? ఏ స్వప్నకేం తక్కువ? కాబోయే మిస్ హైదరాబాద్ అది. దాన్ని కట్టుకోవడానికి జయ్యే కాదు, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు క్యూ కడతారు. రమణ ఐఏఎస్, విజయ్ ఐపీఎస్, కుమార్ ఐఆర్ఎస్, శంకర్ ఐఎఫ్ఎస్, రిషి బ్రదర్ ఆఫ్ స్వరూప శ్రీనివాస్. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఏంటి పేరయ్య ఈసారి సివిల్ సర్వీసెస్ మీద పడ్డారు? ఏం చేయమంటారు బాబు, ఇంజనీర్లు డాక్టర్లు రిజెక్ట్ అయ్యారు, ఫిల్మ్ స్టార్లు పొలిటికల్ స్టార్లు పాస్ కాలేదు. ఆఖరికి వీళ్ళని తీసుకొచ్చాను. వీళ్లల్లో ఏ ఒక్కరినైనా మీ అక్కగారికి అల్లుణ్ణి చేయకపోతానా అని చిన్న ఆశ. చాలా పెద్ద దురాశ. ఎందుకంటే ఆ అమ్మాయి అలా ఇలా ఉండదు. స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టే
కంగ్రాచులేషన్స్ నిత్య. హైదరాబాద్ 2017 టైటిల్ సొంతం చేసుకున్నాం. కానీ ఈ పొజిషన్కి రావాలి అంటే అంత ఈజీ టాస్క్ కాదు. అంతమంది బ్యూటిఫుల్ డాల్స్ మధ్యలో కాంపిటీషన్ని తట్టుకొని అందరినీ పక్కనికి నెట్టేసి ఈ ప్లేస్లో నువ్వు అన్నావు టైటిల్ని కొట్టేసావంటే ఇట్స్ నాట్ ఈజీ రైట్. ఈ మూమెంట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావు చెప్పు. ఓకే, first of all, thank you everyone. Of course, this is the most exciting moment and all thanks goes to my beautiful mom. ఎందుకంటే నేను ఇంతవరకు రావడానికి తనే కారణం. షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో డాటర్ అండ్ మామ్ అనుబంధం. సో మొత్తం క్రెడిట్ అంతా అమ్మకి ఇచ్చేస్తున్నాం. వెరీ నైస్. మరి ఇంతమంది అమ్మాయిల మధ్యలో కాంపిటీషన్ని, ఆ జెలసీ ఫీలింగ్ని, గాసిప్స్ని చాలా జరుగుతూ ఉంటాయి రైట్. సో ఇవన్నీ తట్టుకొని ఈ పొజిషన్లోకి రావాలంటే కొంచెం కష్టమే. సో నువ్వు ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసావా హర్డిల్స్? కొన్ని ఫేస్ చేశాను. ఐ థింక్ అందరూ అదే లాజిక్ని ఫాలో అవ్వాలని అనుకుంటాను. బికాజ్ నా హీల్స్లోకి నెయిల్స్ పెట్టడం కానీ ఇంకా ఏదేదో చీప్ ట్రిక్స్ ప్లే చేశారు. మరి ఇప్పుడు టైం వచ్చేసింది బ్యూటిఫుల్ డాల్ తలపైన ఆ అందమైన కిరీటం చూడాల్సింది. మరి ఇన్వైట్ చేద్దాం. ఆ కిరీటాన్ని ప్రజెంట్ చేయవలసిందిగా ఇప్పుడు ఒక వెరీ వెరీ స్పెషల్ గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. సో నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది. నా హార్డ్ వర్క్ వెనకాల మా అమ్మ హార్డ్ వర్క్ అంతకన్నా ఎక్కువ ఉంది. సో క్రౌన్ని మా అమ్మ చేతి ప్రజెంట్ చేయించుకోవాలని ఉంది. సో ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ కాల్ అపాన్ మై బ్యూటిఫుల్ మామ్ అపాన్ టు ది స్టేజ్. షూర్. ఇలాంటి ఒక ప్రౌడ్ మూమెంట్ని ఏ డాటర్ అండ్ మదర్ కూడా మిస్ అవ్వాలి అని అనుకోరు. మామ్, స్వీట్ మామ్ స్వరూప శ్రీనివాస్ గారు స్టేజ్ పైకి రావాల్సిందే. వి వెల్కమ్ యూ మ్యామ్. హలో, హార్టీ వెల్కమ్. స్వరూప శ్రీనివాస్ గారు. వావ్, థ్యాంక్ యూ. మీ కోరిక తీరింది కానీ మాకు కోరిక ఉంది. ఇప్పటి వరకు ఈ బేబీ డాల్ ఒకతే ర్యాంప్ వాక్ చేసి టైటిల్ సొంతం చేసుకొని క్రౌన్ సొంతం చేసుకొని అలా ఖాళీగా వెళ్ళిపోతే మేము ఎలా ఊకుంటాం? ఈ బేబీ డాల్తో పాటు ఆ డాల్ కూడా ఇద్దరు కలిసి అలా అలా ర్యాంప్ వాక్ చేస్తుంటే మాకు చూడాలనుంది. ఓకే, మ్యూజిక్. ఏ డబ్బులు లేవా? ఆ బుల్ దగ్గర డబ్బులు కరువా, కానీ నువ్వు మాట తప్పకూడదు. మరి నువ్వు ఓడిపోతే నేను చెప్పింది చెయ్యాలి. ఓడినప్పుడు కదా, ముందు పందెం ఏంటో చెప్పు. సుబ్బమ్మ హోటల్లో ఈ డెనలు తినాలి. ఓ సంతేనా? పందెం ఏంటో పూర్తిగా ఇను. 50 ఇడ్డెనలు ఎవరి ముందు తింటారో వాళ్ళే గెలిచినట్టు. 50 కదా, నాకోకే పద. ఆగాగాగు, పన్ను నీకు నాకు కాదు మరి మా సాంబ్రాణి గడికి నీకుని. వద్దు మంగా, వాడుకు బండోడు ఎన్నైనా తింటాడు. వాడు బండోడైనా బకాసురుడైనా ఈ తాయారుతో పెట్టుకుంటే తారుమార్ తక్కడు మారే. రండిరా తీసుకురండి. ఏయ్, తిన్నది చాలు కానీ లేకండి. కూర్చోబెట్టండి, తీసుకొచ్చి కూర్చో ఇక్కడ. అది కుమ్మేయాల. పంతం 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 నీదా నాదా. హై, ఈ సాంబ్రాణి సాక్షిగా మా అబ్బుల గారి మీద ఒట్టేసి చెప్తున్నా, సుబ్బమ్మ ఒక్కొక్క ఇడ్లీ కాదు 100 ఇడ్లీలు ఒకేసారి వెయ్యి. 10 ఇడ్లీలు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూడు. ఈ సాంబ్రాణి తింటం మొదలెడితే ఇడ్లీ పాత్ర హడిలిపోవాలి, ఈ మంగ తయారు పారిపోవాలి.
పంతం సొంతం నీకా నాకా హే 1 2 3 తిను 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 బాగా తినరా తినాలి తినాలి తినరా తిను పందెం మనమే నెగ్గాలి. తినాలి తిను సై చూద్దాం సై కత్తెర కొడలకు కత్తుల మొడలకు యుద్ధం సై సిద్ధం సై 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 పంతం 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 నీదా నాదా హే సొంతం సొంతం తాబేలు నడకలా ఏంటో తినడం త్వరగా తిను వీడప్పుడే 10 ఇడ్లీలు తినేశాడు కంగారెందుకు రానక్క తాబేలు కుందేలు కథలో గెలిచిందెవరు నిదానమే ప్రధానం నువ్వు ఆ మాట మీద ఉండు మంగ ఈ రోజు నా ముచ్చట తీరిపోద్ది దోల్ తీర్చేస్తానుండ్రా దోల్ అబ్బులు నువ్వు తినరా తిను 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 తినేసిందిరా తిను 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 మంగ తిను తినాలి నేను ఒప్పుకోను. మోసం తొండి. నాకన్నా ముందు నువ్వు ఎలా తిన్నావు? నీ ముందే తిన్నా కదరా. నాకు ఎక్కువ ఇడ్లీ లేసి నీకు తక్కువ ఇడ్లీ లేసారు. అవును ఇదంతా తొండి, నేను ఒప్పుకోను. ఏ అబ్బులు మంగ గెలిస్తే ఒప్పుకోనంటే ఎలా? డబ్బులు తీ ముందు. మోసం చేసి గెలిస్తే ఎలా ఇస్తారో? కావాలంటే తను ఓడిపోయినని చెప్పి ఒప్పుకోమను, సగం డబ్బులు ఇస్తాను. నేనే చెప్తే చెయ్యాలి మరి. కోర్త గుప్పెట్టే సౌండ్ వస్తుంది ఎద్దవాని. మోసం ఏంట్రా? కావాలంటే మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టు. నా వల్ల అయితే కదన్నా, కొట్టమంటే సోడా అయితే కొడతా అన్నా. డబుల్ తీ డబుల్ తీ. జనక ఇదిగో నీ చిట్టి డబ్బులు. వచ్చే నెల డబ్బులు కూడా ఇవ్వచ్చు కదే. ఆ నెల చక్ర ఇస్తాను, గుర్తుందిగా? చివరి నెల వరకు పాట పాడును, అప్పుడు మొత్తం ఇచ్చేయాలి. అలాగే లేవే. ఒసే మంగా, మీ అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేశారు, తొందరగా వెళ్ళు. నర్సక్క, మా అమ్మ ఎక్కడుంది? 4వ వార్డులో ఉంది. ఏం కాలేదే. ఏం కాకపోతే ఈ బాటిల్ ఎందుకు పెడతారు? నీరసంగా ఉన్నానని పెట్టారు. అసలేమైంది? పొద్దున కట్టెల కోసం గంజి కూడా తాకుండా వెళ్ళానా, నీరసం వచ్చి పడిపోయాను అంతే, ఇంకేం జరగలేదు. కట్టెల కోసం నువ్వెందుకెళ్ళావు? నాతో చెప్తే నేను తెచ్చేదాన్ని కదా. నువ్వు తెచ్చినట్టే నేను వంట వండినట్టే. ఏంటమ్మా అలా అంటావు?
ఎంత కష్టమైనా చేస్తాను. ఎన్ని తిన్నావేంటి? 50. అన్నెలా తిన్నావే? పందెం కోసం తినాల్సొచ్చింది. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. పందెం గెలిచి సంధ్యారానికి ఈ నెల చీటీ డబ్బులు కూడా కట్టేశాను. చివరి వరకు పాట పాడనని తెగేసి చెప్పేశా. ఇదిగో ఈ మిగిలిన డబ్బులతో హాస్పిటల్ బిల్ కూడా కట్టేసి ఇద్దరం జామ్ జామ్ అని రిక్షాలో ఇంటికి వెళ్ళిపోదాం. టట్టడాయ్. అలాగే సార్. మంగా, నిన్ను డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఫీజు డబ్బులకేగా, ఇవ్వకుండా పారిపోతావా ఏంటి? అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టేసి నీకు మందు గోళీలు టానిక్ తీసుకొస్తాను. మళ్ళీ ఎందుకే అవి? ఎందుకేంటి, బలానికి. నువ్వుండమ్మా. నమస్కారం డాక్టర్ గారు. కూర్చోమంగా. పర్వాలేదు సార్, మీరు చెప్పే బిల్లుకి నేను మా అమ్మలో కళ్ళు తిరిగి పడిపోను. ఎంతైందో చెప్పండి, మొత్తం కట్టేస్తా. ఈసారి బ్యాలెన్స్ తక్కువైందని బతిమాలకోడాలు బామాలకోడాలు లేవు. ఎందుకంటే ఒక నాతో పెట్టుకున్నాడు, అడుగు పెటేప్కాయ సౌండ్ వచ్చేసింది, మన చేతికి ఫుల్ క్యాష్ వచ్చేసింది. ముందు నేను చెప్పేది కాస్త వినమ్మా. అబ్బా, ఏం చెప్తారు మీరు? అమ్మని బాగా చూసుకో అంటారు. నేను బాగానే చూసుకుంటున్నాను, కానీ తన మాట వింటేగా. వినదు. అన్ని పనులు తనే చేస్తుంది. అందుకే మళ్ళీ నీరసం రాకుండా మంచి బలం గోళీలు ఇవ్వండి, మంచి టానిక్లు కూడా రాయండి. ఇంజెక్షన్ మాత్రం వద్దు. అమ్మో, నేను తట్టుకోలేను. నువ్వు తట్టుకోలేని బాధే వచ్చింది మంగా. అంటే మా అమ్మకి ఇంజెక్షన్ చేయక తప్పదా సార్? ఇంజెక్షన్ కాదు, ఆపరేషన్ చేయాలి. చాలా పెద్ద ఆపరేషన్. అన్నం తినకుండా వచ్చిన నీరసానికి ఆపరేషన్ ఎందుకు? అది ఆకలితో వచ్చిన నీరసం కాదు, గుండె బలహీనం అవటం వల్ల వచ్చే నీరసం. ఏమంటున్నారు సార్? మీ అమ్మకు గుండె జబ్బు వచ్చింది మంగా. సిటీకి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. అంత పెద్ద ప్రమాదమా? ఆపరేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది సార్? లక్షల్లో అవుతుందమ్మా. ఎలాగోలా డబ్బు సమకూర్చుకొని త్వరగా ఆపరేషన్ చేయించు. అప్పటిదాకా ఈ విషయం మీ అమ్మకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు, అది చాలా ముఖ్యం. వింటున్నావా మంగా? నేను చెప్పింది విన్నావా? ఇన్నాళ్ళు మా అమ్మ గుండె చప్పుడు నేను వినాలి సార్. అది వినకుండా నేను ఉండలేను సార్. ఎందుకంటే నన్ను మేల్కొల్పేది, నాకు అన్నం పెట్టేది, నన్ను నిద్ర పుచ్చేది, చివరికి నన్ను బ్రతికించేది మా అమ్మ గుండె చప్పుడే సార్.